దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, ఇదేనో మరొక వర్తమానంతో మీ ముందుకు రావడానికి కృపను అనుగ్రహించిన దేవాది దేవునికి, నాలో ఈ యొక్క ప్రేరేపణ కలుగజేసినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, అందరూ బాగున్నారా? ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని అనేక మంది మరి తిరిగి నాకు తెలియచేస్తూ ఉన్నారు. అందుచేత ఇది దేవుని యొక్క చిత్తమని ఈ యొక్క వర్తమానాల ద్వారా కొంతమంది మరి బైబిల్ గురించినటువంటి జ్ఞానం, అలాగున్న ఆధ్యాత్మిక విషయాలు కూడా మరి వింటూ బలపడుతూ ఉన్నారని ప్రభునందు నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ వర్తమానం కొంచెం సుదీర్ఘమైనటువంటి వర్తమానం. మరి వాట్సాప్లో పెట్టినటువంటి డైరెక్ట్ వీడియో 11 నిమిషాల 22 సెకండ్లు మాత్రమే వస్తుంది. ఆ వెంటనే కింద యూట్యూబ్లో ఉన్నటువంటి ఫుల్ మెసేజ్ లింక్ పెట్టడం జరుగుతూ ఉంది. కనుక ఈ వర్తమానం వింటూ ఉన్నటప్పుడు ఇది మీకు ఆసక్తికరంగా ఉన్నట్లయితే ఫుల్ మెసేజ్ వినవలసిందిగా ప్రభునామంలో తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినం అందించబడేటువంటి వర్తమానం మనల్ని కొంచెం ఆలోచింపజేస్తుంది, మనల్ని మనం ప్రశ్నించుకునేటట్లుగా చేస్తుంది. తద్వారా మరింత మంచితనం, మరింత ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపరచబడ్డానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని నేను ప్రభునందు విశ్వసిస్తూ ఉన్నాను ప్రియులరా. కనుక ఇది ప్రభు నా తలంపులో పెట్టినటువంటి వర్తమానం. మరి దీన్ని మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను. కేవలం మరి ఉపదేశించు వాడనైనట్టుగా కాకుండా మీతో పాటు నేను కూడా ఈ ఉపదేశం మరి వింటూ ఉన్నటువంటి వాడనై మరి నేను కూడా ఆ యొక్క వాక్యానికి కట్టుబడుచు లోబడుచు వాక్య ప్రకారంగా మరి నడుచుకోవడానికి దేవుడు నన్ను కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. బోధించు నీవు నిన్ను నీవు బోధించుకొనవా అని అపోస్తులైనటువంటి పౌలు రాసి ఉన్నాడు ప్రియులరా. కేవలం బోధకులుగా మాత్రమే కాదు, ఆ బోధ చేస్తూ ఉన్నటప్పుడు ఆ వాక్యం మొట్టమొదటిగా మమ్మల్ని కూడా తాకుతుంది అనేటువంటి విషయం బాగా తెలుసు. కనుక ఏది చెప్పినప్పటికీ కూడా అది మొట్టమొదట సేవకులుగా ఉపదేశించేటువంటి వారిని అది దర్శిస్తూ ఉంది. కనుక ఆ వాక్యం మమ్మల్ని కూడా సరిచేస్తూ ఉందని, బలపరుస్తూ ఉందని, ఆదరిస్తూ ఉందని, జ్ఞాన వివేకములకు ఆధారంగా అది ఉంటూ ఉందని నేనైతే నమ్ముతూ ఉన్నాను ప్రియులరా. కనుక ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5, 6, 7 వచనములలో ఉన్నటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. సొలొమోను మహారాజు దేవుని యొక్క ఆత్మ ప్రేరణతోనూ అంతేకాకుండా దైవికమైనటువంటి జ్ఞానముతోనూ మానవ జీవన విధానములో మరి దేవుని ద్వారా దీవించబడడానికి, సమాజములో పేరు ప్రఖ్యాతులు గడించడానికి, అలాగుననే ప్రియులరా కుటుంబ జీవితం గురించి, యవ్వన జీవితం గురించి, బాల్య దశ గురించి అనేక విషయాలు సొలొమోను మహారాజు మరి రచించి ఉన్నాడు ప్రియులరా. ఇవన్నీ కూడా ఈ యొక్క యుగ అంతము వరకు కూడా మానవ మనుగడకు ఎంతో అవసరమై ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు వీటినన్నిటినీ కూడా
మనకి పొందుపరచి ఉంచి ఉన్నాడు ప్రియులారా. కనుక ఒక్కసారి జ్ఞాని అయినటువంటి సొలొమోను పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పినటువంటి మాటలను మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. ఇక్కడ స్వబుద్ధి అనేటువంటిది సొలొమోను మహారాజు ప్రస్తావిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ బుద్ధి గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, బుద్ధి అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే, బుద్ధి గురించి ప్రియులారా తెలుగులో కొన్ని పదాలు దీన్ని ఇంగ్లీష్లో నుంచి ట్రాన్స్లేట్ చేస్తే ఈ విధంగా ఉంటాయి ప్రియులారా. ఒకటి ఇంటెలెక్ట్, రెండవది మైండ్, మూడవది విజ్డమ్, అలాగున్నే నాలుగవది ఇంటెలిజెన్స్, ఐదవది రీజన్, ఆరవది ప్రియులారా అండర్స్టాండింగ్. వీటిని కానీ మనము తెలుగులో చూసినట్లయితే బుద్ధి అంటే వివేచన, తెలివి లేదా మనసు యొక్క విచక్షణ శక్తి అని అర్థమిస్తూ ఉంది ప్రియులారా. అలాగున్నే బుద్ధి అంటే మరి మనం ఇంకా కొన్ని పదాలు చూడొచ్చు. ఇంటెలిజెన్స్, అంతేకాకుండా ది పవర్ ఆఫ్ ది మైండ్ అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి బుద్ధి అనేటువంటిది మన మనసు, హృదయము, తలంపు, ఆలోచనలకు సంబంధించినటువంటిదిగా ఉంటూ ఉంది ప్రియులారా. అందుచేతనే స్వబుద్ధి అంటే స్వంత బుద్ధి. చూడండి, మానవ బుద్ధి, స్వంత బుద్ధి. అయితే ప్రియులారా దేవుని యొక్క బుద్ధి కూడా ఉంది. అది మానవ స్వబుద్ధికి కొన్నిసార్లు విరుద్ధంగాను, కొన్నిసార్లు అనుకూలంగాను ఉంటుంటుంది ప్రియులారా. మానవ బుద్ధి కొన్నిసార్లు పాప సంబంధమైనటువంటిదిగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే అది శరీర కోర్కెల ప్రేరణతో కూడినటువంటిది గనుక కొన్ని మార్లు అది ఇతరుల యొక్క మేలును వార్చలేనటువంటిదిగా, అసూయ బుద్ధి, స్వార్థ బుద్ధి అనేటువంటిది కొన్నిసార్లు మనము కలిగి ఉంటుంటాం. అయితే దైవికమైనటువంటి బుద్ధి కూడా ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క ఆత్మను మనము కలిగి ఉంటామో మనకు మానవ బుద్ధి పోయి దైవికమైనటువంటి బుద్ధి వస్తుంది ప్రియులారా. ఈ దినమున ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం చూద్దాం. ఈ రెండింటి వలన కలిగేటువంటి ప్రతిఫలాలు కూడా మనము చూద్దాం ప్రియులారా. కాబట్టి నీ స్వంత ఆలోచనను బట్టి కానీ, నీ స్వంత నిర్ణయాలను బట్టి కానీ, నీ స్వంత హృదయ ప్రేరేపణను బట్టి కానీ నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. నిజంగా దేవుని యొక్క బుద్ధి లేకుండా మన యొక్క స్వంత బుద్ధితో చేసేటువంటి ప్రయత్నాలు, పనులు చాలావి అవి మనకి చేదు అనుభవాల్ని ఉంటుంటాయి. అయితే ప్రియులరా మనకి దేవుని యొక్క బుద్ధి కావాలి. దేవుని యొక్క బుద్ధి కావాలి అంటే ప్రతి విషయాన్ని కూడా దేవుని మీద ఆధారపడి, దేవుని మీద నమ్మకముతో మనము చేసుకుంటూ వెళుతూ ఉన్నటప్పుడు అందులో దేవుడు మరి జోక్యం చేసుకుని తన యొక్క చిత్తాన్ని, తన యొక్క ఆలోచనను జరిగించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు ప్రియులారా. మరి బైబిల్ గ్రంథములో బుద్ధి గురించి కొన్ని వాక్యాలు మనము చూద్దాం. మొట్టమొదటిదిగా దావీదును మనము తీసుకుందాం ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనంలో, దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. చూడండి, సౌలు దగ్గర దావీదు ఉంటుండగా అనేక మార్లు కొన్ని కార్యక్రమాల నిమిత్తము దావీదును పంపినప్పుడు వెళ్ళిన చోటల్లా కూడా సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వస్తూ ఉన్నాడట ప్రియులారా. చూడండి,
ఈ రోజుల్లో చాలామంది కంపెనీలకు వెళ్ళి జీతాలు తెచ్చుకుంటూ ఉన్నారు. నిజంగా వాళ్ళ మంచి బుద్ధితో ఆ పని చేస్తున్నారా అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, కొంతమంది వెళ్ళడం, హాజరయించుకోవడం, మరి వచ్చే వరకు కూడా కొంచెమైనా పని చేయకుండా కాలక్షేపం చేసి మరలా తిరిగి వచ్చేస్తూ ఉంటుంటారు. అయితే ప్రియులరా, సుబుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ప్రభుత్వం మనకి జీతం ఇస్తుంది కదా, ఈ కంపెనీ మన యొక్క పని మీద ఆధారపడి ఉంది కదా, కనుక మనము తీసుకుంటున్నటువంటి జీతానికి తగినటువంటి పని చూపించాలి అని ఆలోచన కలిగుండి వారు కష్టపడడానికి ఇష్టపడతా ఉంటుంటారు ప్రియులరా. కాబట్టి వెళ్ళిన చోటనెల్లా కూడా మరి సుబుద్ధి కలిగి పనిచేస్తూ ఉన్నాడు. ఏ పని నిమిత్తమైతే పంపబడుతూ ఉన్నాడో ఆ పంపిన వాని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాని అంతట్లో కూడా ఏమాత్రం స్వార్థం, అసూయ అనేటువంటిది తన పనిలో కలుగజేసుకొనకుండా సుబుద్ధి కలిగి వస్తూ ఉన్నాడు ప్రియులరా. చూడండి, కొంతమందిని చూసి రమ్మంటే కాల్చి వచ్చారు అని అంటూ ఉంటుంటారు. ప్రియులరా, ఒక ఉద్దేశంతో పంపించినప్పుడు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకపోగా ప్రియులరా ఆ యొక్క ఉద్దేశాన్ని అంతటినీ కూడా నిర్వీర్యపరిచేటువంటి పరిస్థితులలో వాళ్ళు పనిచేస్తూ ఉంటుంటారు. దావీదు సుబుద్ధి కలిగి పని చేశాడు అని చెప్పబడుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రియులరా ఇది మనకి కావాలి. మనకి జీవనోపాధి ఏదైతే ఉందో దాని విషయంలో సుబుద్ధితో మనం పనిచేయాలి. అలాగనే సేవకులైనటువంటి వారు కూడా వారి యొక్క సేవ సుబుద్ధితో చేయవలసి ఉంది ప్రియులరా. కారణం ఏమిటి అంటే, కొన్నిసార్లు కూడా సేవకులైనటువంటి వారు నేనే, నా కుటుంబమే, నా పిల్లలే అనేటువంటి ఆలోచనతో ఉంటుంటారు. కొన్నిసార్లు సెల్ఫిష్నెస్, కొన్నిసార్లు పార్షియాలిటీ, పక్షపాత బుద్ధి అనేటువంటిది కనబడుతూ ఉంటుంటుంది. వాళ్ళకి ఎవరైతే ఫేవర్గా ఉంటుంటారో అటువంటి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటుంటారు ప్రియులరా. చూడండి, యేసుప్రభువు వారు తండ్రి అయినటువంటి దేవునికి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నటువంటి మాట ఏంటి అంటే, దేవా నీవు నాకు అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేసి తిని అని అంటూ ఉన్నారు ప్రియులరా. నిజముగా మనము పని సుబుద్ధితో చేయవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం, స్వార్థ బుద్ధితో మాత్రము కాదు ప్రియులరా. అయితే ఈ సుబుద్ధితో చేస్తూ ఉన్నందుచేత సౌలు ఏం చేశాడంటే, మరి యోధులందరి మీద కూడా అతన్ని అధిపతిగా నియమించాడు. సౌలు సేవకుల దృష్టికి దావీదు ఎట్లా ఉన్నాడంటే అనుకూలుడై ఉంటూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి ఎంత అధికారి దగ్గర మంచితనాన్ని సంపాదించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు అతని యొక్క సుబుద్ధి అతనికి ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిని కలుగజేసింది. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. సమస్త విషయములలో కూడా దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడట ప్రియులరా. అందుచేత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మంచి వారికి, మంచి ఉద్దేశం కలిగినటువంటి వారికి, మంచి తలంపు ఆలోచన కలిగినటువంటి వారికి దేవుడు తోడుగా ఉండేటువంటి వాడు ప్రియులరా. ఆలోచనలు మంచివైతే, ఉద్దేశాలు మంచివైతే, తలంపులు మంచివైతే అటువంటి వారికి దేవుడు కూడా తన యొక్క సహకారాన్ని అందించేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. ఇంకా దావీదు యొక్క సుబుద్ధి గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నటప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం 18వ వచనంలో సౌలు అంటూ ఉన్నాడు దావీదుతో, ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే
నీతిపరుడవు అని అంటూ ఉన్నాడు ప్రియులరా. చూడండి, నిష్కారణముగా మరి అసూయ బుద్ధి, స్వార్థ బుద్ధి, తనకంటే మరి అల్పుడు అయినటువంటి దావీదు మరి 10,000 కొలది, సౌలు 1,000 కొలది అని స్త్రీలు కొనియాడినప్పుడు ప్రియులరా, దావీదు అసూయ బుద్ధితో, స్వార్థ బుద్ధితో దావీదును చంపచూచినప్పుడు ప్రియులరా, ఒక దినమున దావీదునకు సౌలు దొరికి ఉన్నాడట. అయితే అతన్ని చంపక అతని యొక్క వస్త్రపు చెంగుని అలాగున్నే నీళ్ల బుడ్డిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో సౌలు నిద్రించుచూ ఉన్నాడు. మెలకువ వచ్చిన తర్వాత మరి ప్రియులరా, దావీదు చెప్తూ ఉన్నాడు, సౌల, నిన్ను దేవుడు నా చేతికి అప్పగించాడు, కానీ నేను నిన్ను ఏమీ కూడా చేయక అభిషేకించినటువంటి వాడిని నేను ముట్టకూడదు అని చెప్పి నీ ఎడల సుబుద్ధి కలిగినటువంటి వానిగా ఉన్నాను అని అంటూ ఉన్నాడు ప్రియులరా. అప్పుడు సౌలు అంటూ ఉన్నాడు, నేను చేసినటువంటి అపకారమునకు నీవు ఉపకారము చేసి ఉన్నావు. మనమందరము కూడా చిన్నప్పుడు చదివినటువంటి పద్యాలలో మనం చూసినట్లయితే, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని చెప్పబడుతూ ఉంది కదా. ఆ దినమున ఎంతో క్షమించి వదిలిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఎలాంటి సుబుద్ధి అనేటువంటిది యేసు ప్రభువులో కూడా మనము చూస్తూ ఉంటుంటాం. ఎందుచేతనంటే తను హింసించుచు ఉన్నటువంటి వారిని కూడా యేసు ప్రభు వారు వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పబడుతుంది ప్రియులరా. చూడండి, సుబుద్ధి అనేటువంటిది ఎలాంటిది అంటే, చూడండి, వెల్లడి చేసితివి గనక నీవు నాకంటే నీతి పరుడవు. సుబుద్ధి అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో వారు హృదయములో ఇతరుల యొక్క తప్పిదములను దాచిపెట్టుకొని వారు ఉపకార బుద్ధిని కనుపరిచేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు ప్రియులరా. మన జీవితంలో మనల్ని హెచ్చించేదైనా తగ్గించేదైనా ఏంటి అని చూసినట్లయితే మన బుద్ధి, మన యొక్క మైండ్, వే ఆఫ్ థింకింగ్, ఇంటెలిజెన్స్ లేకపోతే ఇంటెలెక్ట్ అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నటప్పుడు ప్రియులరా, ఎక్కడ చూసినా ఈ దినాల్లో మరి మనుషుల యొక్క బుద్ధి బాగుండడం లేదు. దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే దాన్ని మనము సరి చేసుకోగలం. ఎంతటి వారిలోనైనా స్వార్థం, అసూయ, ఈర్ష్య అనేటువంటిది వచ్చేస్తూ ఉంది. ఒక సేవకుడు మరి యొక్క సేవకుడిని విమర్శిస్తూ ఉన్నాడు. అలాగనే పిల్లలు తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉన్నారు. భార్య భర్తను, భర్త భార్యను విమర్శించేటువంటి పరిస్థితి ప్రియులరా. ఇంకా మనం చూసినట్లయితే మత కల్లోళ్ళు, కుల కల్లోళ్ళు, మరి రాజకీయ కల్లోలము అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంది ప్రియులరా. కారణం ఏంటో తెలుసా అండి? ఇదంతా కూడా అపవాది బుద్ధి. దైవికమైనటువంటి బుద్ధి ఎప్పుడూ కూడా ఇతరులను క్షమించేటువంటిదిగా, ఇతరుల యొక్క తప్పిదములను దాచిపెట్టేటువంటిదిగా ఉంటుంటుంది ప్రియులరా. మనమెంతో నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం ప్రియులరా. అందుచేత నీవు నాకంటే నీతి పరుడవు. సుబుద్ధి కలిగినటువంటి వారు మరి స్వార్థ బుద్ధి లేకపోతే స్వబుద్ధి కలిగినటువంటి వారి కంటే నీతిమంతులుగా వారు పరిగణించబడతారు ప్రియులరా. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనములో, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ప్రియులరా, వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాను అని అంటూ ఉన్నాడు ప్రియులరా. ఈ దినమున కృతజ్ఞత అనేటువంటిది లేదు అనేక మందిలో. అందున ప్రాముఖ్యంగా అన్యజనుల గురించి కంటే ఎక్కువగా క్రైస్తవులమైనటువంటి మనమే ఒకసారి దీన్ని ఆలోచన చేద్దాం ప్రియులరా. కృతజ్ఞత బుద్ధి మొట్టమొదటిగా మరి దేవుని పట్ల కృతజ్ఞత బుద్ధి. ఎంతమంది కృతజ్ఞత బుద్ధి కలిగినటువంటి వారై కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ ఉన్నారు, కృతజ్ఞత కానుకలు అర్పిస్తూ ఉన్నారు ప్రియులరా. మరి వారు కృతజ్ఞత బుద్ధి లేదు గనుక వారు దశమ భాగములు ఇవ్వరు. వారి యొక్క ఆస్తిని వృద్ధి పొందించుకుంటారేమో కానీ
వారిలో కృతజ్ఞత బుద్ధి అనేటువంటిది ఉండదు. సంవత్సరమునకు ఒక మారు కూడా మరి కృతజ్ఞత కూటం పెట్టించుకోవాలనుకుంటే అది చాలా కష్టమైపోతా ఉంటుంటుంది ప్రియులారా. అలాగనే సంఘం విషయంలో కూడా కృతజ్ఞత బుద్ధి ఉండదు. ఏ సంఘంలో ఎదిగాము, ఏ సంఘంలో అభివృద్ధి చెందాము, ఏ సంఘంలో మనకు పునాది వేయబడింది, ఏ సంఘంలో మనము రక్షించబడ్డాము, ఏ సంఘం మన వెనక ప్రార్థన చేస్తుంది అనేటువంటి కృతజ్ఞత బుద్ధి లేక ఆ సంఘానికి కొంతమంది మేలుకరంగా ఉండరు, దీవెనకరంగా ఉండరు ప్రియులారా. అలా ఉండే భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు కూడా కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి. ఎందుచేతనంటే భర్త కొన్ని మార్లు కష్టపడతాడు కుటుంబ పోషణ కొరకు తన యొక్క సామర్థ్యము మేరకు. అలాగుననే గృహంలో ఉండేటువంటి స్త్రీలు ప్రతి దినము కూడా ఇంటి పని చేస్తారు, వంట పని చేస్తారు. అటువంటి వారికి ఆదరణగా, తోడ్పాటుగా, లేకపోతే ధైర్యపరుస్తూ వారిని ప్రేమించి వారి కొరకు ఏదైనా చేయాలని అనుకుంటూ కనీసం ఈవెన్ థ్యాంక్స్ అనేటువంటి ఆ మాట కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంటుంది. కొంచెం ఆలోచించగలిగితే మరి ఫారినర్స్ని మనం చూస్తూ ఉంటుంటాం, ప్రతి విషయానికి కూడా థ్యాంక్ యూ అని ఉంటుంటారు. కొన్నిసార్లు మనము ప్రశంసవలసినటువంటి అవసరత ఉంది ప్రియులారా. ఇంత కష్టంలో కూడా, ఇంత అనారోగ్య పరిస్థితుల్లో కూడా నా కొరకు కష్టపడ్డారు, లేకపోతే నా కొరకు డ్యూటీకి వెళ్తున్నారు, లేకపోతే నా కొరకు వంట చేసి పెట్టారు అనేటువంటి థ్యాంక్స్ మనం చెప్పవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం ప్రియులారా. నేటి దినాల్లో పిల్లలు కూడా మరి చేయగలిగి ఉండి కూడా తల్లిదండ్రుల చేత ఇంకనూ చేయించుకునేటువంటి వారుగా ఉన్నారు తప్ప ఎవరైనా కొంచెం సహాయపడదాం, మమ్మీకి సహాయపడదాం, డాడీకి సహాయపడదాం అనేటువంటి ఆలోచన లేదు. కారణం ఏమిటి అంటే వారిలో కృతజ్ఞత బుద్ధి అనేటువంటిది లేదు ప్రియులారా. అందుచేత చాలామంది మా పిల్లలు అంత చదివారు, ఇంత చదివారు అని అనుకుంటున్నారు, కానీ కనీసం ఆ చదివించిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత బుద్ధి లేనటువంటి ఆ ప్రవర్తనను కూడా తల్లిదండ్రులు గమనించవలసి ఉంది ప్రియులారా. కాబట్టి కృతజ్ఞత బుద్ధి అనేటువంటిది దేవుడు పుట్టిస్తాను అని అంటూ ఉన్నాడు. మరి సౌలు పట్ల దావీదు సుబుద్ధి కలిగి ఉన్నాడు. అలాగునే దేవుడు తన ప్రజలైనటువంటి వారికి కృతజ్ఞత బుద్ధిని కలుగజేస్తానని అంటూ ఉన్నాడు ప్రియులారా. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనములో వ్రాయబడినటువంటి మాట, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివిగల వాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్షషారు అను పేరు పెట్టెను. ఈ దానియేలును మరి పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియచెప్పును. ఈ దానియేలు శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. ఏంటి ఇతనికి ఉన్నటువంటి మైండ్, ఏంటి ఇతనికి ఉన్నటువంటి హార్ట్, లేకపోతే ఇంటెలెక్ట్ ఏంటి, ఇంటెలిజెన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ప్రియులరా, ఇతని యొక్క బుద్ధి, తెలివి, వివేచన ఎలాంటిది అని చూసినట్లయితే మర్మములు చెప్పగలిగినటువంటి వాడు, కఠినమైనటువంటి ప్రశ్నలకు ఉత్తరమియ్యగలిగినటువంటి వాడు. అందుచేతనే దానియేలు యొక్క కాలములో మరి రాబోతున్నటువంటి రాజులు, భూమి మీద ప్రజలు జరిగించుకునేటువంటి రాజ్య పరిపాలన, యుగాంతం, మరి జరగబోయే సంగతులన్నీ కూడా దానియేలుకు దేవుడు బయలుపరిచి ఉన్నాడు. నెబుకద్నెజర్ కానీ, బెల్షస్సర్ కానీ వారి కన్నటువంటి కలల భావము చెప్పేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క తరహాలో యేసేపు కూడా మనకి కనిపిస్తాడు. ఫరో కన్నటువంటి కలల భావము చెప్పగలిగినటువంటి వాడు, శ్రేష్టమైనటువంటి బుద్ధి ప్రియులర. ఈ శ్రేష్టమైనటువంటి బుద్ధి దేని ద్వారా వస్తుంది?
ఏం చదువుకుంటే వస్తుంది, ఎంత ఉన్నతమైనటువంటి చదువులు చదివితే వస్తుంది, ఏ సబ్జెక్టులోనైనా పిహెచ్డి చేస్తే ఈ శ్రేష్టమైనటువంటి బుద్ధి గురించి అందులో ఒక సబ్జెక్ట్ అనేటువంటిది ఉందా? ఎక్కడ కూడా మనకి కనిపించదే. కానీ దైవికమైనటువంటి విద్య అభ్యసించు వారి దగ్గర మాత్రమే ఇది దొరుకుతూ ఉంది. కారణం ఏమిటంటే దానియేలు కేవలం మరి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎరిగినటువంటి వాడిగా మాత్రమే కాదు ప్రియులరా, అతడు ప్రతి దినము కూడా ప్రార్థన చేసేటువంటి ప్రార్థన పరుడు. అతని ప్రార్థన అతనికి జ్ఞాన వివేకములను ఇచ్చింది, శ్రేష్టమైనటువంటి బుద్ధినిచ్చింది. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతని యొక్క తలంపులన్నీ కూడా దేవుని యొక్క తలంపులతో మ్యాచ్ చేయబడ్డాయి. అంతేకాకుండా అతని బ్రెయిన్ ఎట్లా అంటే ప్రియులరా, మరి దేవునితో అనుసంధానం చేయబడింది కనుక దేవుడు ఆయనకి సమస్త విషయాలను కూడా బయలుపరిచాడు. ఇదంతా కూడా దేవుని వలన కలిగినటువంటి కార్యమై ఉంటుంది ప్రియులరా. కాబట్టి శ్రేష్టమైనటువంటి బుద్ధి గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఈ శ్రేష్టమైనటువంటి బుద్ధి ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి వాటి గురించి, శ్రేష్టమైనటువంటి వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఒక క్రొత్త విధానంలో అది ఆలోచన చేస్తూ ఉంటుంటుంది. అందరికీ భిన్నంగా ఆలోచన చేస్తూ ఉంటుంటుంది. మనందరికీ కూడా తెలుసు కదా, యేసుప్రభు వారు మరణానికి ముందుగా ఆయనను మరి అత్తరుతో అభిషేకించినటువంటి ఒక స్త్రీ గురించి మనకి తెలుసు ప్రియులరా. అయితే ఎన్నో మార్లు యేసుప్రభు వారు ఆయన మరణం గురించి తెలియచేస్తూ ఉన్నారు. ఆయన శిష్యులలో ఎవరికి కూడా ఇలాంటి ఆలోచన రాలేదు. వేల కొలది స్త్రీలు వెంబడించేటువంటి వారిగా ఉన్నారు, కానీ ఎవరికి కూడా ఇలాంటి ఆలోచన రాలేదు. అయితే ఆమె ఎందుకు చేస్తుందో చాటింపు వేసుకోలేదు. నేను ఎలాంటి ఘనమైన కార్యం చేయబోతున్నానని ఆమె ఏమీ పబ్లిసిటీ చేసుకోలేదు. తన మనసులో ఉన్నటువంటిది డైరెక్ట్గా వచ్చి చేస్తుంది. అయితే ఆ విషయం శిష్యులకు అర్థం కాలేదు. ఆ తర్వాత యేసుప్రభు వారు చెప్పారు, ఆమెను మీరు అభ్యంతరపరచకండి, ఆమె నా భూస్థాపన నిమిత్తము ముందుగా నన్ను సిద్ధపరుస్తూ ఉంది అని యేసుప్రభు వారు చెప్పారు. అంతేకాకుండా భూలోకమందంతటా ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడుతుందో అలాగుండనే ఈమె చేసినది కూడా ప్రకటించబడుతుంది అని చెప్పబడుతుంది ప్రియులారా. కాబట్టి ఇలాంటివి కొన్ని మనం చూసినప్పుడు శ్రేష్టమైనటువంటి బుద్ధి, బేతనీయలో మరియా, యేసేపు, మరియా, లాజరు, అలాగునే మార్త గృహానికి యేసుప్రభు వారు వెళ్తూ ఉన్నటప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి బుద్ధి మరియ కనుపరిచింది. అదేంటి అంటే యేసు పాదాల దగ్గర కూర్చుని వినడం ప్రియులారా. కనుక ఇలాంటి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు ఏం చేస్తారు అంటే దేవుని యొక్క మర్మములను ఎరిగినటువంటి వారుగా ఉంటారు. అలాగుననే ప్రతి జటిలమైనటువంటి ప్రశ్నలకు కూడా ఉత్తరం ఇయ్యగలిగినటువంటి జ్ఞానం వాళ్ళకు ఉంటుంది పిల్లరా. ఈ రోజుల్లో లోక సంబంధమైనటువంటి జ్ఞానం మరి చాలామంది కలిగి ఉన్నారు. అయితే వారిలో అతి తక్కువగా కనిపించేటువంటిది ఏంటి అంటే దైవికమైనటువంటి జ్ఞానము, దైవికమైనటువంటి బుద్ధి అనేటువంటిది లేదు ప్రియులారా. ఏది శ్రేష్టమైనటువంటి బుద్ధి అని మనం చూసినట్లయితే మరి ఆరాధన సమయాన్ని దొంగిలించి మనం వ్యక్తిగతంగా వాడుకోవడం అది శ్రేష్టమైనటువంటి బుద్ధి కాదు. శ్రేష్టమైనటువంటి బుద్ధి ఏంటి అంటే మనము ఎన్ని పనులున్నా మనలను సృజించిన, మనలను రక్షించిన, మనలను పోషించుచున్న దేవాది దేవుని యొక్క మందిరమునకు మనం వెళ్ళాలి అనేటువంటిది శ్రేష్టమైనటువంటి బుద్ధి ప్రియులరా. చాలామంది ఉన్నతంగా ఆలోచన చేయకుండా చాలా అతి నీచముగా ఆలోచన చేస్తూ ఉంటుంటారు ప్రియులరా. కాబట్టి దానియేలుకు ఉన్నటువంటిది ఏంటి అంటే శ్రేష్టమైనటువంటి బుద్ధి. ఈ శ్రేష్టమైనటువంటి బుద్ధి ఏంటంటే అన్నిటికంటే ప్రత్యేకమైనటువంటిది, అన్నిటికంటే ప్రశంసించదగినటువంటిది, అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది. ఇలాంటి శ్రేష్టమైనటువంటి బుద్ధి అందుచేతనే కొన్ని
ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పగలిగాడు. కొన్ని కళల యొక్క భావాన్ని కూడా చెప్పగలిగి ఉన్నాడు. ఇదంతా కూడా దేవుని వలన కలిగినటువంటిదై ఉంటూ ఉంది ప్రియుల. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులతోనూ అధిపతులతోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించను. శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారికి కలిగేటువంటి స్థానం ఏమిటి అంటే, అందరికీ పైగా ఉన్నతమైనటువంటి స్థితిలో వారు ఉంటుంటారు ప్రియులారా. ఈ దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడైనందుచేత ఇతడు అందరినీ కూడా ఆదేశించగలిగిన బుద్ధి ఉంది, తెలివి ఉంది, వివేచన ఉంది, జ్ఞానం ఉంది. బుద్ధిలో ఇవన్నీ కూడా ఇముడి ఉన్నాయి కాబట్టి వీటి బుద్ధి వెనుక ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రియులారా. అయితే ఇతడు అందరి మీద కూడా అధిపతులు అందరి మీద కూడా ప్రఖ్యాతి నొందినటువంటి వాడిగా ఉన్నందుచేత రాజ్యం అంతటి మీద కూడా అతనిని అధిపతిగా రాజు ఉద్దేశించి ఉన్నాడు ప్రియులారా. సౌలు కూడా అట్లా చేసి ఉన్నాడు దానియేల్ని. ఇక్కడ నెబుకద్నెజర్ కానీ బెల్షజర్ కానీ దానియేల్ని ఉన్నతంగా చేసి ఉన్నాడు ప్రియులారా. కారణం ఏమిటి అని మనం చూసినట్లయితే అతని యొక్క తెలివితేటలే, అతని యొక్క జ్ఞానమే, అతని యొక్క ఆలోచన విధానమే, అతడు ప్రవర్తించినటువంటి ప్రవర్తన అతన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలవబెట్టింది ప్రియులారా. కాబట్టి అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి దానియేలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఒక వాక్య భాగంలోనికి మనం వద్దాం ప్రియులారా. అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాస్తూ 12వ అధ్యాయము 3వ వచనంలో, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువ ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానికి కూడా నేను చెప్పుచూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు ప్రియులారా. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యదాయకమైనటువంటి బుద్ధి, ఎటువంటి అనారోగ్యము లేనటువంటి బుద్ధి ప్రియులారా. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యదాయకమైనటువంటి బుద్ధి ఏంటి అంటే, చూడండి, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకుండా, చూడండి యేసుప్రభువు వారు చెప్పారు కదా, నీవు పిలవక మునిపే వేదిక మీదకి వెళ్ళి లేకపోతే ముందు కూర్చున్నట కంటే నీవు వెనుక కూర్చున్నటప్పుడు ఒకడు పేరు పెట్టి నిన్ను వేదిక మీదకి పిలవడం మంచిది కదా. ఒకవేళ నువ్వు ముందు కూర్చున్నా ఎవడో నిన్ను వేదిక మీదకి పిలవకపోతే అక్కడ సిగ్గు అవమానం కలుగుతుంది. నీకంటే మరి వెనుక ఉన్నటువంటి వాడు పిలువబడినప్పుడు అతనికి గొప్ప పేరు కలుగుతూ ఉంది. చాలా మందిలో మనం చూస్తూ ఉంటుంటాం, ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఉంటుంటారట. మొన్న ఒక పాస్టర్ గారు చెప్పారు, ఏమని అంటే, ఆ పాస్టర్ గారితో ఇంకో పాస్టర్ గారు అన్నారట, ఒక్కసారి నన్ను పిలవండి, దుమ్ము దులిపేస్తాను వాక్యం అని అంటూ ఉన్నాడట. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు అనుకూలత ఇస్తే వెళ్ళాలి, అనుకూలత ఇస్తే చెప్పాలి తప్ప నన్ను పిలవండి అని పిలిపించుకునేటువంటిది కాదు కదా. అంతేకాకుండా ప్రతి చిన్నదాన్ని కూడా మనం పెద్ద పబ్లిసిటీ చేయడం అనేటువంటిది మంచిది కాదు కదా. ఒకప్పుడు చేసిన చిన్న మంచి కార్యాలు ఎక్కువగా నేను పోస్టులు పెడతా ఉండేవాడిని, ఆ తర్వాత వాటిని పెట్టడం మానేశాను. కారణం ఏమిటి అని చూసినట్లయితే ఆ వాక్య దర్శనం నాకు కలిగింది. ప్రతి దాన్ని కూడా అందరికీ పబ్లిసిటీ చేయని అవసరం లేదు. బాప్తీసాలు ఇస్తే, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే పెట్టని అవసరం లేదు. అయితే కొన్నిసార్లు కూడా పెట్టవలసినటువంటి అవసరత ఉంటుంది. ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతగా అనేక మందిలో వారికి ప్రశంస కలిగినట్లుగా వారిని ఎంకరేజ్ చేస్తూ, అలాగనే చేయలేకపోతూ ఉన్నటువంటి వారిని చేయడానికి ప్రేరేపించడానికి
తప్ప నేనే గొప్ప, నేనే చేస్తున్నాను అన్నటువంటి ఉద్దేశముతో మాత్రం మనము పబ్లిసిటీని కోరుకొనకూడదు ప్రియులరా. కాబట్టి తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనవద్దు. ఆ బుద్ధి మంచిది కాదు, అది ఆరోగ్యదాయకమైనటువంటిది కాదు. అది ఏంటి అంటే అందరికంటే నేనే గొప్ప, నేనే గొప్పగా ఉండాలి అనేటువంటి ఆలోచన బుద్ధి అట ప్రియులరా. కాబట్టి దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి కలిగినటువంటి వాడే తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. ప్రియులరా, పిలిస్తే తప్ప నన్ను పిలవండి, లేకపోతే ఇస్తే తప్ప నాకే ఇవ్వండి అనేటువంటిది కాకుండా మనము ఆ తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. నా స్థితి ఎంత, నా స్తోమత ఎంత, నా యోగ్యత ఎంత అనేటువంటిది ఆలోచన చేసి ప్రియులరా మనము సాగిపోవాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అన్నిటి విషయంలో కూడా తన స్థితిని, తన యొక్క స్థాయిని, అర్హతను ఎరిగి ప్రవర్తించేటువంటి వాడు స్వస్థ బుద్ధి కలిగినటువంటి వాడు ప్రియులరా. కాబట్టి సమాజంలో సాక్ష్యం లేకపోయినా సంఘములో గొప్ప ఆర్భాటం లేకపోతే గొప్పతనాన్ని కోరుకుంటూ గొప్పగా ప్రియులరా వెనుక ఏమి అంటున్నారు అనేటువంటి విషయాన్ని మనము గమనించుకోవాలి. వెనుకటి మన స్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి ప్రియులరా. చాలా సందర్భాలలో ప్రభువా నేను యోగ్యుడను కాదు, అర్హుడను కాదు, నీ సేవ చేయడానికి కూడా నేను యోగ్యుని కాదు, ఎందుకో ఈ పనికి మాలినటువంటి వాడిని ఈ యొక్క సేవలో నన్ను కొనసాగిస్తున్నావు, ఇదంతా కూడా నీ కృపే కదా నాయన అని నేను లోపల ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటాను. సేవకులతో కూర్చుండడానికి అర్హుడిని కాదు, లేకపోతే నీ వాక్యమును ప్రకటించడానికి కూడా అర్హుడను కాదు అనేటువంటి ఆ యొక్క తగ్గింపు అనేటువంటిది దేవుడు నన్ను నేను గ్రహించుకొని అలా ఆలోచన చేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు పిల్లల. మరి బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది నా కుటుంబం ఏపాటిది, నా వంశం ఏపాటిది, లేకపోతే నా యొక్క గోత్రం ఏపాటిది అని అంటూ వచ్చారు ప్రియులరా. యాకోబు అంటున్నాడు, నేను ఒంటి కర్రతో ఈ యోర్దాను దాటి తిని కానీ నేను 2 గుంపులై తిని అని అంటూ ఉన్నాడు. దావీదైతే తన యొక్క తగ్గింపు ప్రియులరా, గొర్రెలు కాసుకునేటువంటి నన్ను తీసుకొచ్చి నువ్వు రాజుగా చేస్తావు అని అంటూ ఉన్నాడు ప్రియులరా. నిజమే, ఏ పాటి వారము, ఎంతటి వారము, ఏమాత్రము యోగ్యత లేనటువంటి వారము అయితే ప్రియులరా పనికి రాని పాత్రను దేవుడు పనికొచ్చే పాత్రగా చేస్తూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి దేవుడు చీకటి జీవితాల్లో నుంచి వెలుగులోనికి తీసుకుని వస్తూ ఆ చీకటి జీవితం యొక్క ఆ యొక్క పతనాన్ని లేకపోతే అందులో ఉన్నటువంటి కష్టాలను ఇతరులకు చెప్తూ, బాబు మీరు అట్లా ఉండొద్దు, మాలాగా మీరు చేయొద్దు, మాలాగా మీరు ప్రవర్తించొద్దు, ఇవన్నీ కూడా అనుభవాలతో మేము చెప్తూ ఉన్నాం. దయచేసి మీ ప్రవర్తన మాకంటే మా పూర్వ దినములలో మా ప్రవర్తన కంటే మీ ప్రవర్తన చాలా బెటర్గా ఉండాలి అని ఈ రోజున అనుభవంతో చెప్పేటువంటి మాటలు అవి ఉంటూ ఉన్నాయి ప్రియులరా. ఒక వ్యక్తి 40 సంవత్సరాల లోపులో మరి ఆ యొక్క మిడిల్ ఆఫ్ ది ఏజ్ ఎట్లా ఉంటుంది అంటే అప్పటి వరకు కూడా ఎదిగినటువంటి వాడుగా ఉంటాడు. ఆ 40 దాటిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆయుష్కాలము కౌంట్ డౌన్ అవుతూ ఉంటుంటుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఏ మెన్ ఫూల్ ఎట్ 40 ఈజ్ ఎవర్ ఫూల్ అని వ్రాయబడుతూ ఉంది. ఒక వ్యక్తి 40 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా 40 సంవత్సరాలు వచ్చేటప్పుడు ఫూల్గా ఉంటే ఇంకా ఆ ఆయుష్కాలం అంతా కూడా ఫూలిష్గానే ఉంటుంటుందట ప్రియులారా. కాబట్టి 40 సంవత్సరాల అనుభవం ఒక వ్యక్తిని పరిపూర్ణతలోనికి నడిపించేటువంటిదిగా ఉంటూ ఉండాలి ప్రియులారా. కాబట్టి నా జీవిత కాలంలో నేను చూసుకున్నట్లయితే అది ఎంత అసహ్యం అనేటువంటిది, అది ఎంత చేదు అనుభవాలని మిగిల్చింది ప్రియులారా. కారణం ఏమిటి అని చూసినట్లయితే స్వస్థ బుద్ధి కాదు, ఆరోగ్యదాయకమైనటువంటి బుద్ధి కాదు, అదొక జబ్బు పట్టినటువంటి బుద్ధి ప్రియులారా.
దానికి గల కారణం ఏమిటి అంటే, ఒక వ్యక్తి బాహ్యంగా చూసేటువంటి నేత్రాలతో పనులు చేసుకుంటే వెళ్ళిపోతే కాదు, కానీ బాహ్యంగా చూసినటువంటి ప్రతి దాన్ని కూడా అంతర నేత్రాలతో పరిశీలించి పరిశోధించి ఏది శ్రేష్టమైనదో తెలుసుకొని చేసే వాని యొక్క జీవితమే బాగుంటుంది ప్రియులరా. అలా కాదని బాహ్య నేత్రాలతో చూసిన దానిని చేసే ప్రతి వాడి యొక్క జీవితం ఎలాంటిది అంటే, అంతర నేత్రాలకు గుడ్డితనం ఉంది కనుక వాడు వెళ్తున్నాడని అనుకుంటాడు, కానీ ఎటు వెళ్ళిపోతున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు ప్రియులరా. అందుకు గల కారణం కూడా ఉంది. అది ఏంటి అంటే, బాహ్య నేత్రాలకు చూపు ఉన్నప్పటికీ కూడా అంతర నేత్రాలకు ఉండేటువంటి గుడ్డితనానికి గల కారణం ఏమిటి అంటే, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అపవాది వాడి యొక్క మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. కాబట్టి ప్రియులరా, దేవుడు మనోనేత్రములను వెలిగించేటువంటి వాడు. మనోనేత్రములో ఉండేటువంటి గుడ్డితనాన్ని ఆయన తీసివేసి చక్కని చూపు ప్రసాదించేటువంటి వాడు. భవిష్యత్తును గురించినటువంటి విషయాల గురించి ఆయన ఆలోచింపజేసేటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆరోగ్యదాయకమైనటువంటి బుద్ధి అనగా స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, దేవుడు మన యొక్క మనోభావాలను స్వస్థపరిచినప్పుడు, మన యొక్క మనసును ఆయన మన యొక్క బుద్ధిని ఆయన స్వస్థపరిచినప్పుడు మనము బుద్ధి కలిగినటువంటి వారంగా ఉంటుంటాం ప్రియులరా. అంతవరకు ఏ చెడుతనముతో నిండుకొని ఉన్నామో దాన్ని ఇక మీదట అసహించుకునేటువంటి వారంగా ఉంటాం. మనలో మరి ఆ యొక్క ఆరోగ్యము లేనటువంటి జబ్బు పడిన ఆ బుద్ధి పోయి ఆరోగ్యవంతమైనటువంటి బుద్ధి వస్తుంది. ఈ లోపల మన జీవితంలో జరగవలసినటువంటి నష్టం అనేటువంటిది ఎంతో జరిగిపోతానే ఉంటుంటుంది ప్రియులరా. అయినప్పటికీ దేవుడు కృప చూపి కరుణించి ప్రతి ఒక్కరి యొక్క జీవితం బాగుపడాలి అని ఆయన పరమ వైద్యుడిగా ఆయన మన యొక్క బుద్ధికి వైద్యాన్ని చేస్తూనే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియులరా. కాబట్టి ఒకరి మీద ఒకడు హెచ్చుగా ఎంచుకొనవద్దు అని వ్రాయబడుతుంది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచు ఉన్నారు. చూడండి, కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను. చూడండి, ఈ రోజుల్లో రకరకాల డినామినేషన్స్ వచ్చాయి. అంతేకాకుండా క్రీస్తును ఎట్లా ప్రకటిస్తున్నారు అంటే, ఆయన మీద ఎన్నో తప్పుడు నేరాలను మోపుతూ ఈయన దేవుడే కాదు అని ప్రకటించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అసూయ చేతను కలహ బుద్ధి చేతను. ప్రియులరా, వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే సాతాను యొక్క అనుచరులై ఉన్నందు చేత మరి క్రీస్తుకు విరోధమైనటువంటి ప్రకటనలు వారు చేస్తున్నారు. అయితే మరికొందరు ఏం చేస్తున్నారంటే, మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు ప్రియులరా. ఈరోజు మరి దేవుని యొక్క మనసు కలిగినటువంటి వారమై మరి ఈ రోజున ప్రకటించేటువంటి విషయం ఎందుకు? ఇలాగున యూట్యూబ్లో వీడియోస్ పెడితే, లేకపోతే ప్రతి ఒక్కరి ముందు ఇలాగున ఏదో మెసేజ్ షూట్ చేసి పంపిస్తే మనం కాళ్ళు ఎగరేసుకుని తిరగొచ్చు అన్నటువంటి ఉద్దేశం కాదు ప్రియులరా. దీనికి గల కారణం ఏమిటి అంటే, దేవుడు మనసులో పెట్టినటువంటి భారం. ఈ యొక్క వర్తమానాలు కొంతమందినైనా మరి ప్రభు వైపు నడిపిస్తాయి, లేకపోతే నా సాక్ష్యం కొంతమందినైనా మేలు కొలుపుతుంది. ఈ వాక్య దర్శనము అనేటువంటిది కొంతమందిని మార్చొచ్చు, ఆదరించవచ్చు, బలపరచవచ్చు అనేటువంటిది విధంగా ఉంటుంది, లేకపోతే ఆలోచించేటువంటి విధంగా ఉంటుంది, జ్ఞానయుక్తంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో తప్ప ప్రియులరా ఇలాగున్న మెసేజ్ చేస్తూ ఉంటుంటే నలుగురిలో ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి మాత్రం అస్సలు కానే కాదు అనేటువంటి విషయాన్ని గమనించాలి ప్రియులరా. ఇదేదో
ఈజీగా ఏదో ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ లాగా చెప్పేసేటువంటిది కాదు. ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టి వాక్యాన్ని ధ్యానం చేసి హృదయంలో ఉన్నటువంటి భారం చేత దీన్ని చాలా రకాలుగా టెక్నికల్ మైండ్ తోటి దీన్ని చేస్తూ మళ్ళీ ఎడిట్ చేస్తూ షూట్ చేస్తూ పంపించడం అనేటువంటిది ఎంతవరకు అది అవసరం, లేకపోతే ఎంతవరకు ఉపయోగం అనేటువంటిది ఆలోచన చేసి మనకు పేరు వస్తుందని కాదు. కానీ ప్రియులరా, ఎప్పటికైనా అనేక వర్తమానాలు నన్ను దర్శించి నేను వింటూ ఉన్నటప్పుడు అనేక మంది వర్తమానాల ద్వారా కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉన్నటప్పుడు అది మనం కొంతమందికైనా షేర్ చేద్దాం, కొంతమందితోనైనా మాట్లాడదాం. మరి ఈ రోజుల్లో నేరుగా మాట్లాడేటువంటి అవకాశాలు లేవు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వీడియో మెసేజెస్ ద్వారా, లేకపోతే ఈ యొక్క నెట్ ద్వారా, ఈ యొక్క మీడియా ద్వారా అనేక మంది దగ్గరకు చేరుకోగలుగుతున్నాయి కనుక దీని విషయంలో ప్రియులరా ఎంతో దేవుడు హృదయంలో భారం పెట్టి ఉన్నాడు. అయితే చాలామంది దీన్ని చాలా సునాయాసంగా తీసేస్తూ ఉంటుంటారు. లేదు, వినండి ప్రియులరా, నేను వింటాను. దైవ సేవకులు, అభిషిక్తులు అయినటువంటి వారి యొక్క వర్తమానాలు నేను వింటూ ఉంటుంటాను. నాకు తెలియనటువంటి విషయాలు ఎన్నో వాళ్ళ దగ్గర విని నేను నేర్చుకుంటూ ఉంటుంటాను. దేవుడు నాకు తెలియపరిచింది ఏదో కొంత వినేటువంటి వారికి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటుంటాను ప్రియులరా. కాబట్టి ఒక పత్రిక అనేక మందిని గొప్ప సేవకులుగా చేసింది. అలా ఉన్న ఒక మాట లేకపోతే ఒక మెసేజ్ ఎవరినైనా ప్రభావితం చేస్తుంది ప్రియులరా. అంతేకాదు, మరి ఈ పని కూడా దేవుని పనే కనుక ఈ పని చెయ్యాలి, లేకపోతే ఈ పని చేయవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది అని ఎరిగినటువంటి వాడనై దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, జ్ఞానాన్ని వ్యర్థపరచుకోకుండా ఈ ప్రయత్నంలో ముందుకి కొనసాగుతూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి ఇక్కడ కలహ బుద్ధితో క్రీస్తును ప్రకటించడం అనేటువంటిది సాధ్యమేనా? దానివల్ల మంచి ప్రతిఫలము అనేటువంటిది ఉందా? అది ఒకసారి మనం గమనించాలి ప్రియులారా. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మరియు స్త్రీలను అనకువయు స్వస్థ బుద్ధియు గలవారై యుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. స్వస్థ బుద్ధి అనేటువంటిది తిమోతికి చెప్తా ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ప్రియులరా, స్త్రీలు అనకువయు స్వస్థ బుద్ధి గలవారై తగు మాత్రపు వస్త్రములతో జడలతోనైనను బంగారముతోనైనా ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను తమ్మును తాము అలంకరించుకొనక. ఈ రోజుల్లో ప్రియులరా, ఫారిన్ కల్చర్ అనేటువంటిది మన ఇండియాలోనికి కూడా వచ్చి ఆ ఫారిన్ స్టైల్ అంతటిని కూడా అనుకరిస్తూ ఉన్నారు ప్రియులరా. కనుక ఇది చాలా భ్రష్టు పట్టిస్తూ ఉంది సంఘానికి. నేను ఎలా చెప్తున్నానని మీరేమీ అనుకోకండి. అది నా సమర్పణ కూడా కొంతమందిని ఒకవేళ అటువంటి సమర్పణలోనికి నడిపించవచ్చేమో. ప్రియులరా, మరి బోధించేటువంటి నేనే ఫేషియల్ చేయించుకుని హెయిర్ కలర్ వేసుకుని కనిపించినట్టుగా నెయిల్ పాలిష్ పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకొని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంటే ఎట్లాగా మన యొక్క సంఘానికి మనము చెప్పగలం ప్రియులరా? అందుచేతనే నేను కూడా దేవుని యొక్క ఆత్మచేత దర్శించబడినటువంటి వాడనై ఇదివరకు ఎన్నో సంవత్సరాలు హెయిర్కి కలర్ వేసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు దర్శించినందుచేత
దాన్ని వేయడం మానేస్తాను. కారణం ఏమిటి అంటే సంఘంలో లిప్స్టిక్లు పెట్టుకుని రావద్దు, లేకపోతే జీన్స్ ప్యాంట్ వేసుకుని రావద్దు, టీ షర్ట్లు వేసుకుని రావద్దు, నెయిల్ పాలిష్లు ఎంచేపు కూడా మనం అలంకరించుకుని వస్తే వాటి మీదే మనకి మైండ్ ఉంటుంది తప్ప ఒక సింపుల్గా దేవుని మందిరానికి వస్తే ఎంత మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేయగలం. ఇలాంటి విషయాలు చెప్పాలి అంటే మొదట నేను మాదిరికరంగా ఉండాలి కదా అని చెప్పి ప్రియులరా కొన్నిసార్లు మరి కనీసం స్నానం చేసిన తర్వాత ఫ్రెష్గా ఉండడానికి పౌడర్ కూడా రాసుకోకుండా వచ్చేటువంటి పరిస్థితి ఇంతకులే అనిపిస్తా ఉంటుంది ప్రియులరా. కాబట్టి దేవుళ్ళు ఎదిగే కొద్దీ అటువంటి సమర్పణ వస్తుంది. అది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యమై ఉంటుంది. కాబట్టి నేటి దినాలలో స్త్రీలు ఎక్కువగా దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అంటే మరి ఎక్కువగా అలంకరణకు ప్రయారిటీని ఇస్తూ ఉన్నారు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఒక ఆమె నెయిల్ పాలిష్ పెట్టుకోను ప్రభువా, నీవిచ్చిన అందం చాలు, మరి ఎక్కువ సౌందర్యం నాకు అవసరం లేదని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. సుందరమైన మన దేహములకు మరి ఎక్కువ సౌందర్యం అవసరం లేదని చెప్తా ఉంది కదా అని అది వరకు నెయిల్ పాలిష్ పెట్టుకునేటువంటి ఒక ఆమె ప్రభుకి సమర్పించుకున్నదట. సమర్పించుకున్న తర్వాత కొన్ని దినాలకు ఆ సమర్పణ మర్చిపోయి ఎందుకో నెయిల్ పాలిష్ వైపుగా మనసు లాగి ఆ నెయిల్ పాలిష్ పెట్టుకున్నదట. నెయిల్ పాలిష్ పెట్టుకున్న కొన్ని రోజులకి ఏమైందంటే ఆ గోళ్ళు పుచ్చిపోవడం మొదలుపెట్టాయట. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఏంటి ఎట్లా అవుతుంది అని చూస్తే అవును నా సమర్పణలో నేను లేను కదా అనేటువంటి విషయం ఆలోచింపజేస్తుందట. ప్రియులరా కొంతమంది వస్తువులు పెట్టుకోను అని సమర్పించుకుని ఆ తర్వాత వస్తువులు పెట్టేసుకుంటూ ఉంటుంటారు. కొంతమంది ఒక రకమైనటువంటి ఆ డ్రెస్ కోడ్కి సమర్పణ అయిపోతూ ఉంటుంటారు ప్రియులరా. అయితే ఇవన్నీ కూడా బాహ్యంగా అవసరమా అంటే బాహ్యంగా మనకున్నటువంటి అలవాట్లు మనసు మీద పడితే, హృదయం మీద పడితే, అలాగుననే ఆత్మ నడిపింపు మీద కూడా పడతా ఉంటుంటాయి ప్రియులరా. కనుక ఒక సమర్పణ కలిగి తగినంతలో ఉండడం మంచిది అని చెప్పబడుతుంది. ఒకవేళ మనం అందంగా అలంకరించబడితే అందహీనులు మన దృష్టికి నీచంగా కనబడతారేమో. మిక్కిలి వెలగల వస్త్రములు లేకపోతే ఆభరణాలు ధరించుకుంటే అవి లేనటువంటి వారు మన దృష్టికి నీచంగా కనబడతారేమో. అటువంటి వారిని మనం దూరం చేస్తామేమో. అందుచేత ఏమి ఉన్నా కూడా లేనట్టుగా మనము ఉండడం అనేటువంటిది చాలా మంచిది ప్రియులరా. చూడండి, స్వస్థ బుద్ధి, విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండాలి. విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతల యందు స్వస్థ బుద్ధి కలిగి నిలకడగా ఉండాలి. ఈ మాటలన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటూ ఉన్నాం ప్రియులరా? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. కాబట్టి ఈ స్వబుద్ధి అనేటువంటిది ఏంటి అంటే ఓన్ అండర్స్టాండింగ్. ఆ ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంది ఓన్ అండర్స్టాండింగ్. అంటే నీకు అర్థమైనంత రీతిలో నువ్వు వెళ్ళిపోవద్దు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది దేవుని ద్వారా ఒకటి ఉంది, దాన్ని అర్థం చేసుకుని అప్పుడు ఆ ఆలోచనలో నడుచుకో అని చెప్పడం కోసమే. కాబట్టి ఓన్ అండర్స్టాండింగ్ కాదు, గాడ్లీ అండర్స్టాండింగ్ మనకు కావాలి, స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కావాలి. హోలీ స్పిరిట్ మనకి డెలివరీ చేసేటువంటి అండర్స్టాండింగ్ కావాలి ప్రియులరా. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో చూడండి, అధ్యక్ష పదవిని ఆశించినటువంటి వాడు కూడా అధ్యక్షుడగుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి కలిగినటువంటి వాడు. అంటే మంచి బుద్ధి ఉండాలి అధ్యక్షునికి. పార్షియాలిటీ అనేటువంటిది ఉండకూడదు, నేనే అనేటువంటి బుద్ధి ఉండకూడదు ప్రియులరా. ఇష్టమైతే ఒకలాగా, ఇష్టం లేకపోతే ఒకలాగా అనేటువంటి బుద్ధి ఉండకూడదట. కాబట్టి స్వస్థ బుద్ధి, ఆరోగ్యదాయకమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీయూ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకోవడం వలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను
అని అన్నాడు ప్రియులారా. విరోధ బుద్ధితో, పక్షపాత బుద్ధితో ఏమి కూడా చేయొద్దు. ప్రేమించడంలో కూడా పార్షియాలిటీ ప్రియులారా. కనుక ఇలాంటిది మనము చూస్తూ ఉంటుంటాం. పంచేవాడు అందరికీ కూడా సమానంగా పంచాలి. అలాగే ప్రేమ చూపించేవాడు అందరికీ కూడా ప్రేమ సమానంగా చూపించాలి. కొన్ని సంఘాల్లో ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు, ఎక్కువగా కానుకలు ఇచ్చే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, ధనవంతులైనటువంటి వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, ఏమైనా పొగిడే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంటారు. అదిగదిగో వాళ్ళు బీదవారు, అదిగదిగో వాళ్ళ దగ్గర ఏమీ లేదు, అయినను వాళ్ళను కూడా మనం సమానంగా ప్రేమిస్తూ వాళ్ళకి ముందు స్థానాన్ని కల్పించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం ప్రియులారా. అయ్యో ఈ సంఘంలో మేము వెళ్తే పాటిస్తారా, ప్రార్థనిస్తారా, వాక్యం చదవమంటారా, మమ్మల్ని ఎవరైనా గుర్తిస్తారా, పేరు పెట్టి ప్రార్థన చేస్తారా, అమ్మ నువ్వు కూడా ఇందులో ముందుండు అని పిలుస్తారా, మేము ఆర్థికంగా వెనుకబడినటువంటి వారం, లేకపోతే కుల గనుల దగ్గర కులహీనులంగా ఒకవేళ ఉంటూ ఉన్నామేమో, ఇలాంటి వ్యత్యాసాలు వాళ్ళ హృదయంలోనికి రావడానికి గల కారణం ఏమిటి అంటే చూపించేటువంటి ఏంటది పక్షపాత బుద్ధి ప్రియులారా. విరోధ బుద్ధి, విరోధమైనటువంటి బుద్ధి మనకు ఉండకూడదు. మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటున్నామో ఎదుటి వాళ్ళని కూడా అంతే ప్రేమించేటట్లుగా ఉండాలి. మన వారిని మనం ఎంత ప్రేమిస్తున్నామో పొరుగు వారిని కూడా అట్లానే ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. సమానత్వము అనేటువంటిది కలిగి ఉండాలి. ఎవరు హెచ్చు కాదు, ఎవరు తగ్గు కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం ప్రియులారా. అందుచేత స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక. పక్షపాతము అనేటువంటిది పక్షవాతంతో సమానం, పెరాలసిస్తో సమానం ప్రియులారా. ఎందుకంటే ఈ పెరాలసిస్ అనేటువంటిది కాలో చెయ్యో చచ్చుబడిపోతే ఆ భాగంలో అది చచ్చుబడిపోయిన అందుచోతే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అలాగున్న బుద్ధిలో కూడా మాందవ్యం అనేటువంటిది వస్తే ప్రియులారా పక్షపాతం అనేటువంటిది వస్తుంది, పార్షియాలిటీ అనేటువంటిది ఉంటుంటుంది ప్రియులారా. కాబట్టి పక్షపాత బుద్ధితోనైనా ఏమీ చేయక అని చెప్పబడుతుంది. తీతుకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 12-13 వచనాల్లో మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకచుండవలనని మనకి బోధించుచు ఉన్నది. ఇహలోక సంబంధమైన దురాశలు విరోధ బుద్ధికి కారణమైతే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారమై నీతితోనూ భక్తితోనూ బ్రతకాలి. ఆరోగ్యదాయకమైనటువంటి బుద్ధి. ఎవడైనా మంచిగా ప్రసంగం చేస్తే వారిలో మంచిగా బట్టలు వేసుకుంటే వారిలో మంచిగా ప్రశంసిస్తే వారు లేనటువంటి పరిస్థితి. పైగా బోధకులే కానీ తోటి బోధకులంటే ఇష్టం ఉండదు, ఏమండి తోటి సంఘం అంటే ఇష్టం ఉండదు. ఎంతసేపు కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు, ఇదే డిస్కషన్ ఎప్పుడు చూసినా. ఏమండి ఎంతసేపు కూడా విమర్శించడం, అందరినీ విమర్శించడం. గులువింద పూస గొద్దు కింద ఉన్న మచ్చ దానికి కనబడలేదట. అట్లా ఉంటుంటుంది ప్రియులారా. విమర్శన అనేటువంటిది మహాపాపం. అలా మాట్లాడే వారితో కానీ లేకపోతే మాట్లాడడానికి కానీ చాలా వెనుకంజ వేయాలి. విమర్శించవద్దు ఎవరిని కూడా. ఏమో దేవుడు ఎలాంటి వారిని ఎట్లా వాడుకుంటున్నాడో. ఎందుకు విమర్శిస్తో ఎవరిని కూడా విమర్శించవద్దు. ఈ రోజుల్లో విశ్వాసులు విమర్శ, ప్రియులారా సేవకులు విమర్శ ఎక్కువైపోతూ ఉంది. ఎవరి గురించి మాట్లాడొద్దు, ఎక్కడ మాట్లాడొద్దు. వాళ్ళు అలాగా వాళ్ళు ఇలాగా అనేటువంటి మాట్లాడొద్దు. సహజంగా మనుషులము కనుక అవన్నీ కూడా మనలోనికి వస్తాయి. కానీ దాన్ని చాలా మట్టుకి అవాయిడ్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం.
నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు అన్నట్లుగా కొన్నిసార్లు వారి మాటల్లో మనం చేరదు. అలాంటప్పుడు బీ క్వైట్, ఏం మాట్లాడద్దు, సైలెంట్గా ఉందాం. వాళ్ళు ఏదో చెప్తారు. ఎవరిని విమర్శించొద్దాం, ఎవరిని విమర్శించొద్దు. మనల్ని మనమే విమర్శించుకోవాలి ప్రియుల. నేను తగను ఎవరిని విమర్శించడానికి, కనుక నేను ఎవరిని కూడా విమర్శించడానికి ప్రయత్నం చేయను. ఎందుచేతనంటే దేవుడు అందరి చేత విమర్శించబడే స్థితిలో నుంచి దేవుడు ప్రశంసించే స్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చిన తర్వాత ఎందుకు విమర్శించాలి ఎవరినైనా? కనుక విమర్శించడానికి నేను సరిపోను, మనం సరిపోము, ఎవరికి ఎవరు సరిపోరు. ఎవరిని ఎవరు విమర్శించొద్దు. చేతనైతే ఎంకరేజ్ చేద్దాం, చేతనైతే బలపరుద్దాం ప్రియులారా. కాబట్టి స్వస్థ బుద్ధితో, నీతితోనూ భక్తితోనూ బ్రతకాలి. భక్తితో బ్రతికితే సరిపోదు, నీతితో బ్రతికితే సరిపోదు. స్వస్థ బుద్ధి, ఆరోగ్యదాయకమైనటువంటి బుద్ధి. ప్రార్థన చేసిన, పాటలు పాడినా, నేను అంతా ఇంత అని చెప్పుకున్నా, మంచి బుద్ధి లేకపోతే ఎందుకు? ఏమండి, సుంకరి పరిసైడ్లాగా వస్తుంది మన పరిస్థితి. ఎంతైనా ఆ సుంకర్లాగా ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నేను యోగ్యుడను కాను. కాదు. ఈ రోజుల్లో చాలామంది పరిసయ్యులాగా, ఇదిగో ఆ సుంకరి వలె నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వాడి పాపి, నేను నీతిమంతుడిని. వాడు భక్తిహీనుడు, నేను భక్తిమంతుడిని. వాడు నీతి మాలినటువంటి వాడు, నేను నీతిపరుణ్ణి. ఎవరి గురించే ఎందుకు? మన గురించి ఏదో మనం చూసుకో. కనుక ప్రియులరా, ఈ సమయంలో నేను ఈ విషయంలో సరిచేయబడినటువంటి వాడనై, ఒకవేళ ఎవరినైనా నేను విమర్శిస్తున్నాను అని మరలా ఈ మాటను బట్టి అనుకోవద్దు. కానీ మరి చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుకునేటువంటిది ఏంటి అంటే, అలాంటి ధోరణిలో ఉండేటువంటి నేను మారు మనసు పొందాను. మీరు కూడా మారు మనసు పొందాలి అని, ఆ మారు మనసులో కలిగేటువంటి ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. అది అనుభవించాలని సహృదయంతో నేను కోరుకుంటూ ఉన్నాను ప్రియులారా. కనుక స్వస్థ బుద్ధి కలిగి భక్తితోనూ నీతితోనూ మనం బ్రతకాలట. ఈ బ్రతుకు స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి మనం కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి. ఏ బుద్ధిది? నిబ్బరమైనటువంటి బుద్ధి. కొంచెంసేపు ఇలాగా కాదు ప్రియులరా. ఎప్పుడైనా ఒకలాగే నిబ్బరముగా, నిలకడగా మన బుద్ధి ఉండాలని తెలియచేయబడుతూ ఉంది. దేవుడు మేలు చేస్తే గొప్ప ఆనందించేస్తాం. అదే కష్టంలోనైతే దేవుణ్ణి మనం దూషిస్తూ ఉంటుంటాం. ఏ స్థితిలోనైనా యోబులాగా దేవుని స్తుతించడం మనం నేర్చుకోవాలి ప్రియులరా. కాబట్టి ఈ మాటలు వింటూనే నన్ను నేను సరి చేసుకుంటూ ఉన్నాను. ఈ మాటలు చెప్తూనే నన్ను నేను సరి చేసుకుంటున్నాను. నాలో కూడా ఒక నిలకడ బుద్ధి కావాలి, నిబ్బరమైనటువంటి బుద్ధి కావాలి. కాబట్టి నిబ్బరముగా ఉండాలి, నిలకడగా ఉండాలి, చక్కగా నిలబడాలి. ఏసుకెళ్తూ దేవుడు అన్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలసి ఉంది. నిబ్బరమైనటువంటి బుద్ధి, అచంచలమైనటువంటి బుద్ధి కాదు ప్రియులరా. నెలకో సంఘానికి, వారానికో సంఘానికి, సంవత్సరానికో సంఘానికి మారే బుద్ధి కాదు. కష్టమైన, నష్టమైన ఒకే సంఘములో స్థిరముగా ఉండేటువంటి బుద్ధి మనకి కావాలి. అంతేకాదు, బాగుంటే ఒకలాగా, బాగోకపోతే ఒకలాగా, కష్టమైతే దేవుని మందిరాన్ని రావడం, బాగుంటే దేవుని మందిరం దూరం అయిపోవడం, ఇది కాదు. నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి. ఎందుచేతనంటే మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. కాబట్టి ప్రియులరా, నిబ్బరత లేకపోతే ఎవరు బలహీనులా అని వాడు మృంగడానికి చూస్తూ ఉన్నాడు. మనం నిబ్బరత కలిగి ఉంటే మరి అపవాది ఏమీ కూడా చేయలేడు ప్రియులరా. అందుచేత మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ బుద్ధి అనేటువంటిది ఏంటి అంటే ఇంటెలెక్ట్, లేకపోతే మైండ్, విజ్డమ్, ఇంటెలిజెన్స్, లేకపోతే
రీజన్, అండర్స్టాండింగ్ అనేటువంటి పదాలు మనం చెప్పుకున్నటువంటి వర్తమానంలో వస్తూ వచ్చే ప్రియులరా, దీన్నే వివేచన, తెలివి, లేకపోతే మనసు యొక్క విచక్షణ శక్తి అని మనము అంటూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఇంటెలిజెన్స్, పవర్ ఆఫ్ ది మైండ్ అని కూడా అంటూ ఉన్నాం ప్రియులరా. కాబట్టి మన ఆలోచన విధానం మరి స్వస్థ బుద్ధి కలిగినటువంటిదిగా ఉండాలి అని మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమని అంటున్నాడంటే, దేవుని బుద్ధిని ఆధారం చేసుకో తప్ప నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోదు. నిజంగా మన బుద్ధి చేత మనం ఎన్నో మార్లు ఎన్నో అపరాధాలు, ఎన్నో దోషాలు, ఎన్నో బుద్ధిహీనమైనటువంటి పనులు ప్రియులరా, ఇదంతా కూడా స్వంత బుద్ధి, నేనే అనుకున్నటువంటిది కాదు. దేవుని బుద్ధి ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుడు నా పట్ల ఎలాంటి బుద్ధి కలిగి ఉన్నాడు అని మనం ఆలోచన చేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగితే మన జీవితంలో మనం కష్టాలు ఎదుర్కొనలేం ప్రియులరా. దేవుని బుద్ధితో మనం చేస్తే మన జీవితం సుఖమయంగా క్షేమకరంగా ఉంటుంది. చూడండి, నీ ప్రవర్తన అంతటి ఎందుకు కూడా ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేస్తాడు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. స్వబుద్ధి ఏం చేస్తుంది అంటే, ఎవరైనా నీకు ఎందుకు చెప్పాలి, నువ్వే అందరికీ చెప్పేవాడు, నువ్వే జ్ఞానివి, నువ్వే ఆలోచన పరుడివి, నువ్వే గ్రేటు అని మన యొక్క సెల్ఫిష్నెస్, మన అంతరాత్మ మనకి అట్లా చెప్తూ ఉంటుండదట. అందుచేత నువ్వు జ్ఞానివని అనుకోదు, ఎదుటోడు ఆలోచన కూడా విను. 10 మంది ఆలోచనకర్తలు ఉంటే ఎంత మేలో, వారికంటే గొప్పవాడైనటువంటి దేవుడు నీ జీవితంలో ఆలోచనకర్తగా ఉంటే ఎంత ఆశీర్వాదం. కనుక ప్రియులరా, నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ప్రియులరా, దేవుని యొక్క బుద్ధి ఏంటో తెలుసుకుందాం. దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు, దావీదు సుబుద్ధి కలిగినటువంటి వాడు, అపోస్తులైనటువంటి పౌలు మరి పెద్దలకు చెప్తున్నాడు, వారు స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారై ఉండాలి. తిమోతికు రాస్తూ అన్నాడు, స్త్రీలు స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారై ఉండాలి. తీతుకు రాస్తూ అన్నాడు, నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి అని అంటున్నాడు. కలహ బుద్ధి అనేటువంటిది నీలో ఉండకూడదు అని అంటూ ఉన్నాడు. ఈ మాటలు నన్ను ఎంతో సరి చేస్తూ ఉన్నాయి, మరొక్కసారి నన్ను హెచ్చరిస్తూ ఉన్నాయి. నేను అన్ని విషయాలలో కూడా స్వస్థ బుద్ధి కలిగినటువంటి వాడిగా దేవుడు నాకు నా ప్రవర్తన విధానాన్ని మార్చాలి అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రియులరా, ఈ వాక్యం మిమ్మల్ని దర్శించిందా? మనమందరము కూడా మరి స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారమైతే దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిని కూడా సుబుద్ధి కలిగి చేసుకుంటూ పోతాం. అందులో ఎటువంటి స్వార్థం ఉండదు, అసూయ ఉండదు, మోసం ఉండదు. ప్రియులరా, ఆ పని దేవునికి ఇష్టమవుతుంది. దేవుడు పరలోకంలో మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కనుక ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా స్వస్థ బుద్ధి, శ్రేష్టమైన బుద్ధి, సుబుద్ధి కలిగి మనం నడుచుకుందాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. మా స్వబుద్ధి మీద మేము ఆధారపడకుండా ప్రభా, నీ బుద్ధి మీద మేము ఆధారపడడానికి సహాయం చేయండి. అప్పుడు అది శ్రేష్టమైనదిగా, సుబుద్ధి కలిగినటువంటిదిగా ప్రభా నాయన, స్వస్థత కలిగినటువంటిదిగా ఉంటుంది. అటువంటి బుద్ధితో మమ్మల్ని నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరింతగా ఇలాంటి వర్తమానాలు అందించడానికి ప్రేరేపింపబడి మీ ముందుకు వచ్చేలాగున మా కొరకు ప్రార్థన చేయాలి అని ప్రభునామంలో తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.